జనగామ జిల్లా కేంద్రంలో సాయిరాం కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేసిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల సమ్మేళనంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పల్లా రాజేశ్వర్ రెడ్డి కారణమని అన్నారు. నిన్నటిదాకా కేసీఆర్ను తిట్టిన రాజేష్ రెడ్డి ఇప్పుడు ఆయనను దేవుడని అనటం సిగ్గుచేటని అన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న చిల్లరగా మాట్లాడే బ్లాక్ మెయిలర్ అని మండిపడ్డారు. 40 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని లక్ష్మణ్ పట్టభద్రులను కోరారు. నిజామాబాద్గా నియంత్రణ కలిగినటువంటి మార్పు కోరుకున్నటువంటి వ్యక్తి 2000 పెన్షన్ కాదు, నువ్వు రైతు బంధు వేలు 10,000 ఇచ్చినా ఈ తెలంగాణ జాతి ఆత్మ గౌరవాన్ని ఉంటుంది జాతి కాదని చెప్పి మీ ఉచితాలను, మీ పెన్షన్లను, రైతు బంధువులు పక్కన పెట్టి చెప్పబెట్టి వాటిని తీర్పిచ్చి కరుడు కాల్చి వాత పెట్టి ఏ రకంగా మార్పు కోరుకున్నారో ఆ మార్పులో కేసీఆర్ ఓడించారు, బీఆర్ఎస్ ఓడించారు అని దురదృష్టవశాత్తు కాంగ్రెస్ లాభపడ్డారు. కాంగ్రెస్ విజయం సాధించలేదు. కాంగ్రెస్ ప్రజల కోసం ఏనాడు పోరాట చేయలేదు. కేసీఆర్ మూడవసారి దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయిస్తే వాటితో సరితూగే వ్యక్తి ఈ దేశంలో ఎవరు కూడా లేరని ప్రజలకు స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వబోతారు.